ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం మొత్తము కూడా ఆ యొక్క అధ్యాయం యొక్క అవుట్లైన్ మనం చూడగలిగినట్లయితే, యెహోషువ గారు ఏం చేశారంటే పిల్లరా, ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా, వారి పెద్దల్ని కూడా, న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో దేవుడు పలికినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను, దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ మాటలు అన్నిటినీ కూడా యెహోషువ గారు ఆ జనులందరికీ కూడా ఆ అధ్యాయం మొత్తంలో చెప్పటాన్ని మనం చూడొచ్చు. దాదాపుగా ఎక్కడి నుంచి యెహోషువ గారు ఆ మాటలు చెప్పటం ప్రారంభం చేశారంటే పిల్లరా, దాదాపుగా ఆది కాలము నుండి, అనగా పితరులైనటువంటి అబ్రహాము తండ్రి దినముల నుంచి ఏం జరిగిందో ఆయన ఆ సన్నిధికి సమకూర్చబడినటువంటి జనులందరితో చెప్పాడు పిల్లరా. అప్పటి నుంచి నేటి దినం వరకు ఏం జరిగింది వాటన్నిటిని కూడా చెప్పుకుంటా వస్తూ ఆయన ఫైనల్గా చెప్పినటువంటి మాట ఏంటంటే పిల్లరా, అంటే వారి ఒడిదుడుకుల్లో, ఒత్తిడి పరిస్థితులలో కింద పడుతూ మీద పడుతూ, కొన్నిసార్లు సరైనటువంటి రీతిలో స్తుతిస్తూ, కొన్నిసార్లు సరైనటువంటి రీతిలో స్తుతించకుండా, ప్రభుని గుర్తెరగకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటున్నటువంటి ఆ జనులతో, కొన్ని సందర్భాల్లో ప్రభువునే మర్చిపోయి వారికి నచ్చినటువంటి మార్గములో ప్రయాణించినటువంటి ఆ జనులతో యెహోషువ గారు కొన్ని మాటలు చెప్పుకుంటా వస్తూ ఫైనల్గా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవించకపోయినా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు మొత్తం కూడా చెప్పుకుంటా వస్తూ, మీరు ఎవరిని సేవింపగోరిననో నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవిస్తాం అని చివరిలో చాలా బలమైన ఒక స్ట్రాంగ్ అయినటువంటి మాటను భక్తుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. ఈ మాటలన్నీ కూడా వారు ఆలకిస్తా వస్తూ ఉన్నారు. ఇదిగో అబ్రహాము తండ్రి వద్ద నుంచి చెప్పబడినటువంటి మాటలు మొత్తము కూడా ఆలకిస్తూ నేటి వరకు ఈ రీతిగా మనము నడిపించబడతా ఉన్నాం. నేను నా కుటుంబముతో ఆయన స్తుతిస్తాం, గణపరుస్తాం అనే మాటను ఎప్పుడైతే అతని నోటి నుంచి వచ్చిందో ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఒక మాటను చెప్పారు పిల్లరా. 24వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట గనక మనం చూస్తే, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల, ఇదిగో ఆయనను విడిచి ఇతర దేవతలను మేము పూజిస్తే మేమే శాపగ్రస్తులవుతాం అని చెప్పారు. చెప్పిన తదుపరి, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గమన్నిటిలోనూ, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనను కాపాడిన యెహోవాయే మన దేవుడు. దేవునికి స్తోత్రం. జనులు చెప్తున్నటువంటి మాట వారు కూడా రియలైజ్ అయ్యారు. యెహోషువ గారు చెప్పినటువంటి వెంటనే వారు రియలైజ్ అయిపోయి వారు ఏమని ఒప్పుకున్నారంటే, నిజమే, దాసుల గృహంలో నుంచి రప్పించబడ్డాం, మన తండ్రులు దాసుల గృహములో నుంచి రప్పించబడ్డారు. రప్పించబడిన తదుపరి ఆయన మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలు చేశాడు.
చూడండి వారు ఏం నమ్ముతున్నారు చూడండి పిల్లరా. యెహోషువ గారు చెప్పినటువంటి మాటలను బట్టి వారు ఒకటిగా ఏమి నమ్మారంటే, నిజమే ఆయన మనల్ని రప్పించాడు, నిజమే ఆయన మన తండ్రులను రప్పించాడు, దాస్యత్వము నుంచి విడిపించి ఆయన ఏం చేశాడంటే మన కన్నుల ఎదుటే. ఈ మాట చాలా ప్రాముఖ్యం. మనం చూస్తుండగానే దేవుడు ఏం చేశాడంటే గొప్ప సూచక క్రియలను చేశాడు. మనము నడిచిన మార్గములన్నిటిలోనూ, మనము ఏ ప్రాంతానికైతే వెళ్ళామో, ఏ ప్రజల మధ్యకైతే వెళ్ళామో, ఏ తెలియని ప్రాంతానికైతే వెళ్ళామో, ఆ ప్రాంతములో ఆ ప్రజలందరి మధ్య ఇదిగో మనల్ని కాపాడినటువంటి ఆయనే మన దేవుడు అన్నారు. ఆమేన్. ఏమని వారు చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఆయనే మన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట, వారి కన్నుల ఎదుటనే, వారు చూస్తుండగానే, వారు మార్గంలో నడుస్తుండగానే, తెలియని మార్గములో ప్రయాణిస్తుండగానే, మార్గంలోనికి వెళ్ళగానే, తెలియని జన సమూహమునకు వెళ్ళి ఉండగానే అక్కడ భయము ఏమాత్రము కలగనీయకుండా, అక్కడ ఆకలి దప్పులు ఏమాత్రము కలగనీయకుండా, నిందలు అవమానాలు ఏమాత్రము కూడా కలగనీయకుండా కాపాడిన యెహోవాయే మన దేవుడు అని చెప్పి వారేమన్నారంటే, యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు గనక మేము కూడా యెహోవానే. ఆమేన్. ఏమన్నారండి వాళ్ళు? మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఇదిగో ఆయనే మా దేవుడు అని వారు సమాధానం చెప్పారు. ఒక్క మాటతో వారు సమాధానం చెప్పలేదండి. ఆయనే మా దేవుడు అని చెప్పలా, ఆయనే సేవిస్తామని చెప్పకుండా మేము ఆయనను ఎందుకు సేవిస్తామో, ఆయన మాకు ఎందుకు దేవుడు అయ్యాడో ముందు చెప్పేశారు. ఏమని? మా కన్నుల ఎదుట ఆయన అద్భుతాలు చేశాడు, తెలియని ప్రాంతంలో మమ్మల్ని కాపాడాడు, తెలియని ప్రజల మధ్య మమ్మల్ని కాపాడాడు, మార్గంలో తోడుగా ఉన్నారు. కాబట్టి ఇందును బట్టి మేమేం చేస్తామంటే ఆయనను సేవిస్తాం. ఏమన్నారంట? ఆయనను సేవిస్తామన్నారు. యెహోషువ గారు అన్నారప్పుడు ఇది నిజమేనా అని అన్నాడు. ఏమన్నారండి? అంటే ఆయన చూస్తూ, ప్రజలను ఆయన చూస్తూ నడుస్తున్నటువంటి నాయకుడుగా ఉన్నాడు కాబట్టి తన అంతరంగంలో భావం అదే. వారు ఆ మాట అన్నారు కదా, నిజమేనా వీరు కూడా దేవుని సేవిస్తా అన్నారు, ఆ సమాధానము మరి చెప్పారు కదా, అది నిజమేనా అని తలంచుకొని 20వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చూడండి పుల్లారా. ఎడలా ఒకవేళ మీరు ఇంకా ఆయన వైపు తిరగకుండా, వారు సమాధానం అయితే ఇచ్చారు కానీ ఇంకా తిరగకుండా ఒకవేళ గనక మీరు అలాగుంటే, ఒకవేళ మీరు గనక అలాగుంటే అనే మాట చెప్తూ ఉండగానే జనులు మరొకసారి ఆయనకి ఏమని రిప్లై ఇచ్చారంటే 21వ వచనంలో, అట్లు కాదు మేము యెహోవానే సేవిస్తామని మరలా యెహోషువ గారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మరలా విసర్జిస్తారేమో, మరలా మునుపు మీరు తిరిగినటువంటి దేవతల వైపునకు మీరు తిరుగుతారేమో, అప్పుడు ఒకవేళ మరలా మీరు శాపగ్రస్తులు అవుతారేమో అనే మాట చెప్పుకుండగానే జనులు అందుకొని, లేదు లేదయ్యా, ఇదిగో అలాగ మేము చేయము, అలాగ మేము ఉండము, మేము యెహోవానే సేవిస్తాం, మేము యెహోవానే సేవిస్తాం అని వారు రెండో మారు చెప్పారు. మొదట చెప్పేశారు కదా పిల్లల పైన, రెండో మారు కూడా చెప్పారు. మన యెహోషువ గారు ఏమన్నారో చూడండి ఒకసారి. అక్కడ 22వ వచనంలో, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున
మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు. ఏమైందంట? మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు ఏమంటున్నారు? నిజమే, మేమే. ఎందుకు మేమే చెబుతున్నాం? ఏమని? ఆయనను మేము సేవిస్తాం. ఎందుకు? ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఆయన మమ్మల్ని నడిపించాడు, ఏ ప్రమాదం రాకుండా చూశాడు, అన్య దేవతల అన్య ప్రాంతాల్లో మాకు క్షేమము కలుగజేశాడు. కాబట్టి ఎస్, దానికి మేమే సాక్షులము. మీరు సాక్షులా అని యెహోషువ అన్నప్పుడు అవును, మేము దానికి సాక్షి. దేనికి? నడిపించిన మొత్తం విధానాన్ని బట్టి, గడిచిన దినాలలో వారు జీవించిన అన్ని దినములు బట్టి వారికి వారే ఏమై ఉన్నారంటే సాక్షులుగా ఉన్నారు. అప్పుడు మరలా యెహోషువ గారు ఏమన్నారంటే 23వ వచనాన్ని గనక చూస్తే, అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న, ఏమన్నాడు చూడండి, మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగదోసి దేవుడైన యెహోవా తట్టు ఏమని చెప్పంటే మీ హృదయమును ఎవరి వైపునంత? ఇశ్రాయేలు దేవుడైన ఆయన. ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవుడు, మన కన్నుల ఎదుట ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, మార్గములో మనకి తోడుగా ఉండే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించిన దేవుడు. దేవుని వైపునకు మీ హృదయము తిప్పుకొనడి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని వైపు హృదయము తిప్పబడాలంటే యెహోషువ గారు వారితో ఒక మాట చెప్పాడు. ఏమని? మీ మధ్యనున్నా మీలోనున్నా మీరు ఏదైతే ఇప్పటి వరకు అటు ఇటు ఊగుతూ సాగుతూ వస్తూ ఉన్నారో వాటన్నిటినీ తొలగదోసి, వాటన్నిటినీ పారవేసి, వాటన్నిటినీ తీసివేసి ఇప్పుడు మీరేం చేయాలంటే యెహోవా తట్టు మీ హృదయమును, ఇప్పుడు ఆయన వైపు మన హృదయములు తిరగాలంటే మనలో ఉన్న, మన గృహములో ఉన్న, లేకపోతే మన జీవితాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ, అంటే అపరిశుద్ధమైనటువంటి వాటన్నిటినీ మనము తొలగించి వేయాలి, మనము తీసివేయాలి. తీసివేస్తేనే అప్పుడు మన హృదయము ఎవరి తట్టునకు తిరుగుతుందంటే దేవుని తట్టునకు తిరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరి వైపునకు మన హృదయం తిరుగుతుందంటే దేవుని వైపునకు మన హృదయము తిరుగుతుంది. క్లియర్గా చెప్పారు. అందుకు జనులు ఏమన్నారంటే 24వ వచనంలో, జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నారండి ఇక్కడ? మన దేవుడైన యెహోవానే ఏమన్నారండి? మన దేవుడైన యెహోవానే సేవిస్తాం. మొదటిసారి మన దేవుడు అని అన్నారా వాళ్ళు? ఒకసారి గమనించండి. 18వ వచనంలో యెహోవాని సేవిస్తాం, ఆయన మా దేవుడని సమాధానం ఇచ్చారు. కానీ రెండవ సందర్భంలో మేము యెహోవానే సేవిస్తాం అని యెహోషువతో చెప్పారు. మూడవ సందర్భంలో మన దేవుడైన యెహోవాను మేము సేవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడైన అంటే ఇప్పుడు యెహోషువ గారు కూడా కలుపుకున్నారు వాళ్ళు. మన దేవుడు ఆయన ఏం చెప్పారు స్టార్టింగ్ లో? నేను నా కుటుంబము ఆయన సేవిస్తాం అని చెప్పిన వెంటనే ఇదిగో నీవు ఏ మార్గంలో నడుస్తావో అదే మార్గంలో మన దేవుడైన యెహోవాను మేము సేవిస్తాం, ఆయన మాటయే మేము వింటామని యెహోషువ గారితో చెప్పేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్లియర్గా వారు ఏం చెప్పినట్లు, ఏం ఒప్పుకున్నారు వారు అక్కడ? మా మధ్యలో ఒకవేళ అన్య దేవతలుంటే వాటిని తీసివేస్తాం, మా హృదయంలోనే విగ్రహారాధన స్వభావం ఉంటే దాన్ని తీసేస్తాం. ఇప్పటి వరకు ఒకవేళ అన్య దేవతల దేవుళ్ళ సాంప్రదాయాల్లో నడిస్తే వాటి నుంచి మేము దూరపరచబడి ఏమని ఒప్పుకున్నారు? మా హృదయమును మనస్ఫూర్తిగా ఆయన తట్టునకు తిప్పి నీవు ఎలాగైతే ఆయనను సేవించావో
ఓ యెహోషువ, నీవైతే నీ కుటుంబం అయితే ఎలాగైతే సేవించావో, ఇప్పుడు మేమందరము కూడా మన దేవుడైనా, మన కన్నుల ఎదుట అద్భుతాలు చేసే దేవుడైనా, ప్రజల మధ్య కాపాడిన దేవుణ్ణి ఇప్పుడు మేము మనసారా స్తుతిస్తాం, ఘనపరుస్తాం, సేవిస్తాం. ప్రత్యేకంగా అంటారు, ఆయన మాటనే మేము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిబంధనకు వచ్చేసారు వాళ్ళు. ఏ నిబంధనకు వచ్చేసారు? ఆయన మాటను మేము వింటాం. వాళ్ళు మాట ఇచ్చేశారు, మేము మాట మీద ఉంటామని. కానీ మనుషులు ఎక్కువ కాలం మాట మీద నిలబడలేరు కదా పుల్లారా. మాట మీద ఒకవేళ నిలబడకపోవచ్చేమో కానీ ఇచ్చినటువంటి మాట మాత్రం ఇప్పుడు అలాగే ఉంటుందిగా. ఏమన్నారు వాళ్ళు? నీ మాట వింటామన్నారు, ఆయనే మా దేవుడు అన్నాడు, ఆయనే సేవిస్తామన్నారు, ఆయన్నే స్తుతిస్తామన్నారు, ఆయనే గణపరుస్తామన్నారు. ఆయనే మా దేవుడు అన్నాడు. కింద నిబంధన మొత్తం కూడా చేసేశారు. మరి దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మోషే గారు చనిపోయిన తర్వాత నాయకుడిగా యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారు చనిపోయినటువంటి తదుపరి ఈ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చినటువంటి ఆ తరము తర్వాత ఉన్నటువంటి తరము వారంతా కూడా ఇక ఆయనను సేవించుట మానేశారు. ఏం చేశారంటండి? చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములో 2వ అధ్యాయంలో ఒక మాటను గనక మనం చూస్తే, 2వ అధ్యాయము 7వ వచనం, దినములన్నిటను యెహోషువ తర్వాత కూడా ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు ఏం చేశారండి? యెహోవాను సేవిస్తూ. ఎప్పుడు? యెహోషువ దినములలో అలాగే చేశారు. యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దలందరూ కూడా ఏం చేశారు అంటే యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాని మాత్రమే దేవదేవుని మాత్రమే సేవించారు. ఎప్పుడు? యెహోషువ తర్వాత కూడా. కానీ 10వ వచనానికి రండి ఒకసారి పుల్లారా. ఆ తరము వారందరూ వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను. అదిగో చాలా జాగ్రత్తగా ఆలకించని మాట. ఆ తర్వాత అంటే పుల్లారా, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా వారందరూ ఏం చేశారంటే యెహోవా కన్నుల ఎదుట మాత్రమే కీడు చేశారు. యెహోవా కన్నుల ఎదుట వాళ్ళు ఏం చేశారంట? ఆ యెహోవాను విసర్జించి మరలా అన్య జనుల తట్టుకు వారు తిరిగారు. 15వ వచనం రాయబడి ఉంది, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకై యెహోవా వారికి ఏమయ్యాడంటే, ఎందుకయ్యాడు అమ్మా? ఎందుకయ్యాడు? వారు ఏం మాట ఇచ్చారు అక్కడ? మిమ్మల్ని సేవిస్తాం, మీ మాటే వింటామని మాట ఇచ్చారు. మిమ్మల్ని సేవిస్తాం, మీ మాట మేము వింటాం. కానీ ఇక్కడ మాట వినకపోవటాన్ని బట్టి బొత్తిగా అక్కడ రాయబడినటువంటి బాధాకరమైనటువంటి మాట ఏంటంటే, యెహోవానే ఎరగని ఒక తరం వచ్చిందంట. ఇప్పుడు మన తరం ఉందండి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. వారికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఖచ్చితంగా మనం ఎంతో కొంత చెబుతాం. మనం చెప్పకపోయినా దైవజనులు చెప్తారు, సువార్థికులు చెప్తారు. ఎంతో కొంత తెలిసిన మనం కూడా తర్వాత తరం వారికి ఏం చెప్తాం? ఆయనే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే మన కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు అని చెప్తాం. దైవజనులైనా చెప్తారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ తరము వారికి యెహోవానైనా ఆయన చేసినటువంటి కార్యములైనటువంటి
తెలవనటువంటి తరం అంటది. అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? వారి పితరులు వారికి దేవుని గొప్ప మాటలు చెప్పారా? అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? ఆయనే మమ్మల్ని గొప్ప చేశాడు, ఆయనే మమ్మల్ని రక్షించాడు, ఆయనే మమ్మల్ని కాపాడాడు, అన్య దేశములు ఆయనే కాపాడాడు, ఆయనే మా దేవుడు, మా కన్నులు అద్భుతాలు చేశాడు, ఆయన మాట వింటాం, ఆయన సేవిస్తాం అని చెప్పారు. కాలం గడిచింది, కానీ ఈ తరము వారికి ఆయన అంటే ఎవరో బొత్తిగా. కాబట్టి ఇక వారి జీవితాల్లో ఏమొచ్చేసిందంటే శాపం అనేటటువంటిది, కీడు అనేటటువంటిది, దేవుణ్ణే వారు శత్రువుగా చేసుకున్నారు. దేవుణ్ణి వారు ఏం చేశారంట? దేవుడు ఎవరికైనా శత్రువు అవుతాడా? అవడు కదా పుల్లారా. వీరే చేసుకున్నారు అలాగా. ఎందును బట్టి? విసర్జించేసినటువంటి వాటిని మరలా తీసుకుని రావటాన్ని బట్టి. ఇక ఇది మేము చేయము అని చెప్పినటువంటి దానిని మరలా చేసినటువంటి విధానమును బట్టి ఇది ఇక మా జీవితాల్లోనికి రాదు, ఈ అపవిత్రత మా జీవితంలోనికి రాదు, పవిత్రతతో మేము జీవిస్తామని చెప్పిన వారందరూ కూడా మరలా వారి జీవితాల్లోనికి ఏం తీసుకొచ్చారంటే అపవిత్రతను తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే వారు అపవిత్రత. అయ్యో, వారికి ఏ సంబంధం? వారి తరంలో కదా, వాళ్ళ పితరులు కదా దేవుడికి మాట ఇచ్చింది. వారి పితరులు కదా మీ మాట వింటామంది. మరి వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనే సమస్య, డౌట్ రావచ్చు మనకి కదండి పిల్లరా. వాళ్ళ పితరుల్ని కాపాడే దేవుడే ఆ తర్వాత తరం వారిని కూడా కాపాడాడు. ఆమేన్. అప్పుడు ఒక దేవుడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడా? లేదు కదా పిల్లరా. వారిని కాపాడిన దేవుడే ఈ తరము వారిని కాపాడుతూ ఉన్నాడు. ఈ తరము వారిని కాపాడిన దేవుడే తర్వాత తరం వారిని కాపాడుతూ ఉన్నాడు. మరి అప్పుడు దేవుడు చేసినటువంటి కార్యములను, గొప్ప కార్యములను మరి మర్చిపోతే, దేవుణ్ణి విసర్జిస్తే, మరలా ఏదైతే అపవిత్రతకి మరలా తిరిగారో అప్పటికి వారి జీవితాలన్నీ కూడా పతనమైపోవటం మొదలుపెట్టాయి. అయితే ఒక మాట గమనించండి ఇప్పుడు, ఇక్కడ ఏదైతే ప్రభుతో మేము ఇంకా శుద్ధులుగా జీవిస్తాం, పవిత్రులుగా జీవిస్తాం, ఇక మీ మాటనే వింటాం అని నమ్మి విశ్వసించి ఒక విశ్వాసిగా ఒక క్రమంలోనికి నడవటానికి వచ్చినటువంటి మనందరము కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఆ క్రమాన్ని విడిస్తే ఆయన్ని మనం ఎలా చేసుకుంటామంటే శత్రువుగా. అప్పుడు ఆయనే మనకి వ్యతిరేకం అయిపోతాడు. వ్యతిరేకం చేసుకుంది ఎవరు? మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చింది మనమే కదా. నేను మంచిగా ఉంటానని మాట ఇచ్చింది మనమే, నీ మాట వింటానని మాట ఇచ్చింది మనమే, దాని ప్రకారంగా జీవిస్తానని చెప్పింది మనమే, మాట తప్పింది మనమే. మరి నింద ఎవరి మీద కంట? ఎవరి మీద కంట నింద? దేవుడి మీదకి రావాలా, మనుషుల మీదకి రావాలా? మనుషుల మీదకే రావాలి. దేవుని మీదకి నింద రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మారింది నువ్వు, మారింది దేవుడే మాత్రము. మారింది మనము, మారింది దేవుడే మాత్రము. మాట ఇచ్చింది మనము, మాట తప్పింది కూడా మనమే. కాబట్టి నింద వస్తే మనకు కానీ దేవునికి మన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో నింద అవమానము రాకుండా మన భక్తి జీవితాల్లో మనం పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవించేటటువంటి ప్రాసెస్లో పునరా మనకు ఎదురవుతున్నటువంటి కొన్ని అవంతరాలు గనక మనం చూస్తే మత్తయి సువార్తలోకి ఒకసారి మనం వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనం చూడండి పుల్లారా. అమ్మ చదవండి. వెలిగించి పెట్టరు కానీ దీపస్తంభము మీద అందరికి వెలుగు కలగటానికి పెడతారంట పుల్లారా. దీపస్తంభము మీద ఆ దీపాన్ని పెడతారు. అంతే తప్ప ఆ దీపాన్ని మంచం కింద ఏమాత్రం కూడా పెట్టరు. మంచం కింద గనక పెడితే వెలుతురు అనేటటువంటిది ఆ యొక్క ఇంటిలో ప్రకాశించడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది.
అదే దీప స్తంభం మీద గనక ఆ దీపము నుంచితే ఆ ఇంటిలో మొత్తానికి ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. ఇక రాయబడుతున్న మాట, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. మనుషుల ఎదుట మన వెలుగు ఏం చేయాలంట అంటే క్లియర్గా ఆ వెలుగు మనతోనే ఉండిపోకూడదంట. ఇప్పుడు ఆ వెలుగు మనం ఎవరి ముందు చూపించాలంటే మనుషుల ఎదుట చూపించాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది, మనుషుల ఎదుట మీ వెలుగును గనక వారు చూస్తే పరలోకమందున్నటువంటి తండ్రిని వారు మహిమపరుస్తారు. కాబట్టి వారి ఎదుట మన వెలుగు ఏమవ్వాలంట, ప్రకాశం అవ్వాలి. ఇప్పుడు మన విశ్వాసి అని ఎదుటి వారు అందరికీ కూడా తెలిసేటట్లుగా మన క్రియలు ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అర్థమైందా పిల్లరా? ఎదుటివారు చూడంగానే ఏమర్థం అవ్వాలి? విశ్వాసి అని అర్థమయ్యేటట్లుగా మన క్రియలు వారికి కనపడాలి. ఆమేన్. అంతేనండి. మన క్రియలు ఎలాగుంటాయి అంటే, ఇదిగో ఈరోజు గుంట తీశారు, అందులో ఈరోజు గనక సమాధి చేయకపోతే కోడి పిల్లని చంపి ఆ గుంటలో పెట్టాలి, అప్పుడే కీడు పోయిద్ది అనే సమాజంలో మనం ఉన్నాం. అంతేనండి? చెప్పండి, కొంచెం స్వరమే చెప్పండి. అంతేనా? గ్రామానికి ఏమంట వచ్చిద్దని నిజంగానే? గ్రామానికి కీడు వచ్చిద్దని నిజంగానే? చెప్పండి. వచ్చిద్దా రాదు? ఒకే మాట, వచ్చిద్దా రాదా? రాదు అనే నమ్ముతున్నా. మీరు వచ్చిద్దంటారా రాదంటారా? ఆమేన్. రాదు పిల్లారా. అవన్నీ కూడా మన అపోహలు అన్నమాట. ఏ కోడి పిల్లని కోస్తే కీడంతా పోయిద్దేంది? పోయిద్దండి? ఏమి కూడా పోదు. ఇప్పుడు మన మనుషుల ఎదుట మన సత్క్రియలు, మన వెలుగు కనబడాలి. మనుషుల ఎదుట మన వెలుగు కనబడాలి. వారితో పాటు జత కలిసి నిజమే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది అని ఉండకూడదు. నీకెందుకవి? నువ్వు భక్తి జీవితంలోకి వచ్చినా, పవిత్రులుగా ఉండటానికి వచ్చినా మనకెందుకు అవి? ఎందుకు పిల్లలు మనకెందుకు అవి? యేసయ్య ఉంచబడిన సమాధి ఆ రోజు తీశారా, అంతకుముందు దినాల్లోనే తీశారా? ముందే సిద్ధపరిచారా, ఆ రోజు సిద్ధపరిచారా? అమ్మ చెప్పండి. ముందే సిద్ధపరిచారా, ఆ రోజు ఆన్ ద స్పాట్లో చేశారా? ముందే కదా. మరి ఆ రోజుల్లో లేని కీడు ఈ రోజులు ఎందుకు వచ్చిద్దంటారా? సో మనం అంతా ఎలా ఉండిపోయామంటే, ఇంకా విసర్జించేసాం, వాటిని పాటించట్లేదని చెప్పుకుంటూ వాటినే పాటిస్తూ మేము భక్తి పరులని చెప్పుకుంటా ఉంటున్నాం. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్పారు అక్కడ మాట? మీ మాట వింటాం, మిమ్మల్ని సేవిస్తాం, వాటిని విసర్జించేస్తామని చెప్పారు స్ట్రాంగ్గా. తరం గడిచిపోయేసరికి ఏమైంది? మళ్ళా వెనక్కే వచ్చారు. ఇక్కడ కూడా మనం విసర్జించేసామని చెప్పుకుంటూనే, ఆ సాంప్రదాయం నుంచి బయటకు వచ్చేసామని చెప్పుకుంటూనే ఏమైపోయిందంట అమ్మ? ఏమైంది? మళ్ళీ అదే కోవలోకి, అదే మార్గంలోనికి వస్తే మనకన్నా సిగ్గుండాలి, చెప్పేవాళ్ళకన్నా సిగ్గుండాలి. అవునా కదా పిల్లరా? జాగ్రత్త, స్ట్రాంగ్గా వినండి ఈ మాట. మనకన్నా సిగ్గుండాలి, చెప్పేవాళ్ళకైనా సిగ్గుండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టేసి మనం వచ్చేసాం కాబట్టి వాటి జోళ్ళు నీకు నాకు అనవసరం. ఇక అవన్నీ పాటిస్తే మనం ఎందుకు భక్తి చేయటం, మనం ఎందుకు ఆరాధన చేయటం, మనం ఎందుకు ప్రభుని స్తుతించటం, ఎందుకు నేను ఆయన్నే స్తుతిస్తానని చెప్పటం, ఎందుకు నేను ఆయన్నే ఘనపరుస్తానని చెప్తాం? ఉంటే అటు ఉండొచ్చుగా, ఇటు రావటం ఎందుకు? ఇంకా 2 కాకపోతే 3 కోడి పిల్లలను చంప ఏమైద్ది?
లేఖనాలు ఉన్న సత్యాన్ని గమనించుకోండి పుల్లారా. లేఖనాలు సత్యం ఏం చెప్పిద్దంటే, మళ్ళీ ఇంకోసారి యెహోషువ గ్రంథానికి రండి, 24వ అధ్యాయం. మరొక మాట చూద్దాం. 24వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూడండి పుల్లారా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను, చాలండి, ఏమన్నాడు ఆయన? ఇదిగో ఆయనను సేవించేటప్పుడు, ఆయన సేవిస్తామని చెప్పారు వాళ్ళు. సేవించేటప్పుడు ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యముగాను. జాగ్రత్తగా ఆలకించండి ఆ మాటలు. యెహోవా యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యములుగాను ఆయన సేవించాలి. మళ్ళీ ఇవన్నీ పాటిస్తే వస్తాయా? ఆయన ఏమన్నాడు? మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనబడాలని చెప్పాడు. మనుషుల ఎదుట మీ క్రియలు కనబడాలని చెప్పాడు. మనుషుల ఎదుట మన క్రియలు కనబడటం అంటే భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కపటులుగా, సత్యముగా, యథార్థతతో ఆయనను మనం స్తుతించాలి, సేవించాలి. కానీ డౌట్గా ఆయన మనం స్తుతించకూడదు, డౌట్గా స్తుతించకూడదు, లోపల ఏదో అనుమానంతో స్తుతించకూడదు, ఏదో అయిపోతుందని అనుమానంతో స్తుతించకూడదు. నిష్కపటముగా, సత్యముగా, యథార్థముగా, భయభక్తులు కలిగినటువంటి వారిగా స్తుతిస్తూ మన క్రియలు, సత్క్రియలన్నీ కూడా ఎదుటి వారికి కనబడేంత భక్తిని మనం చేయాలి. ఆమేన్. భక్తి మనం చేయాలి. కానీ మన భక్తి అంతా ఏమైపోయిందంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడునో, చూడండి పిల్లలు, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి, ఏమంట పిల్లరా? ఒకరిని ద్వేషిస్తాడంట, ఒకరిని ప్రేమిస్తాడు. లేకపోతే ఒకరి పక్షంగా ఉంటాడు, రెండవ పక్షముగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడంట? తృణీకరిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితులన్నీ కూడా ఇలాగే అయిపోయినాయి పిల్లారా. లేఖనం క్లియర్గా మాట్లాడుతూ ఉంది, ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేరు. ఉంటారండి? ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటారు ఎవరైనా? అప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయలేం మనం. ఏమండి, ఎవరినైనా సాటిస్ఫై చేస్తామా? ఎవరిని సాటిస్ఫై చేయలేం. ఒకవేళ సాటిస్ఫై చెయ్యాలి అని అనుకున్నా కూడా కుదరని పని. సమయం సరిపోదు, సందర్భాలు సరిపోవు. ఒక యజమానుడు పిలిస్తే అతని దగ్గరికి వెళ్ళాలి, రెండో వాడు కూడా అప్పే టైంలో పిలిస్తే ఏం వాళ్ళంట వెళ్ళలేము. అందుకని ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయలేం. ఒకరి పక్షమై ఉంటాం కానీ రెండో అతని పక్షమై మనం ఉండలేం. అప్పుడు క్లియర్గా ఒకరిని ద్వేషిస్తాం, ఒకరిని మనము ప్రేమిస్తాం. మానవుని యొక్క స్థితిగతి ఎలాగైపోయిందంటే, మాట ఇచ్చి నేను నిన్నే సేవిస్తామని మాట ఇచ్చి, నీ మాటే వింటామని మాట ఇచ్చి ఒక నిబంధన చేసుకున్నటువంటి మనుషుడు, మానవుడు, విశ్వాసి చివరాఖరికి ఏమైపోయాడంటే, రోజు, దినము, మాసము, సంవత్సరము గడిచే కొద్దీ ఆ మనుషుల్లోనికి స్వరూపము లేకపోతే స్వభావం మారిపోయి రెండవ మనుషునికి కూడా దాసుడు కావటం ప్రారంభం చేస్తూ ఉంటున్నాడు. నువ్వు నిబంధన చేసినప్పుడు, మాట ఇచ్చినప్పుడు ఏమిచ్చావు? నీ మాటే వింటానని మాట ఇచ్చాం. ఇచ్చారండి వారు? చూసాక లేఖనంలో స్పష్టంగా చూపించా. మాట ఇచ్చినటువంటి వారు గడిచే కొద్ది ఏమైపోయారంట? రెండవ వ్యక్తికి, పర్సన్కి వారు ఏం చేస్తున్నారంట? లోబడిపోతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. అప్పుడు నువ్వు ఎవరి పక్షమై ఉంటావు? ఇద్దరి పక్షమై ఉంటే మన సత్క్రియలు ఎదుటి వారికి వెలుగుగా కనపడతాయా, చీకటిగా కనపడతాయా? మన క్రియలు ఎదుటి వారికి వెలుగుగా ఉంటాయా, చీకటిగా ఉంటాయా? చీకటిగానే ఉంటాయి.
లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మనుషులు మీ సత్క్రియలు చూడాలి, మీ సత్క్రియలు చూసి వారు పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి. ఆమేన్. మనం కావాలంటే మహిమపరిచేది మన క్రియలు చూసి, మన సత్క్రియలు చూసి ఎదుటి వారు ఎవరైతే మనలో ఉన్నటువంటి మంచి క్రియలను చూస్తున్నారో వారు పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచినట్లుగా మన క్రియలు వెలుగుమయముగా ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంటే, నిబంధన చేసుకున్న మనము, మాట ఇచ్చిన మనము, తీర్మానం చేసిన మనము రోజు గడిచే కొద్దీ మళ్ళా రెండవ మనుషుడైన అపవాదికి, సాతానికి చోటిస్తున్నామే. అప్పుడు మన సత్క్రియలు ఎలాగుంటాయంటే వెలుగుకరంగా ఉంటాయా? దాని సత్క్రియలు అంటాను కూడా లేదు, అవి మంచి క్రియలు అంటాను కూడా లేదు. అవన్నీ కూడా చెడ్డ క్రియలు, అవన్నీ కూడా చెడ్డ క్రియలు. అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ రాదు. మనను చూస్తున్నటువంటి జనులు కూడా మన పక్షమై దేవుని ఏమాత్రం కూడా మహిమపరచలేరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఎవరికి దాసులుగా ఉంటున్నావు? నీవు ఎవరికి మాట ఇచ్చావు? నువ్వు ఎవరి దగ్గర తీర్మానం చేసుకున్నావు? నువ్వు ఏ రీతిగా ఉంటానని అన్నావు, ఏ రీతిగా నడుస్తాను అని నువ్వు అన్నావో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఇంకా నిజమే కదా, ఆ రోజు నేను ఇలా అన్నాను, ఆ రోజు నేను మాట ఇచ్చాను, నీ మాటే వింటా అన్నాను, కానీ రోజు గడిచింది, ఏమైపోయిందంట? సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా ఏమైపోయింది? ఏమైపోయింది? అయినా మాటను మనం తప్పుతున్నాం, మాటను మనం తప్పుతున్నాం. ఇది ఏమాత్రమైన న్యాయమైన విషయమేనా? అంటే మనం ఎవరికి దాసులుగా అయిపోయాం? దేవునికిని, అపవాదికిని, దేవుడికిని, లోక విషయాలకిని, దేవుని పద్ధతులకు, లోక పద్ధతులకు నీవు దాసులుగా అయిపోయావు. కాబట్టి ఇప్పుడు మన క్రియలు చెడ్డగా ఉన్నాయి, మనం దేవుని మహిమపరచలేకపోతున్నాం. మన క్రియలు చూస్తున్నటువంటి వారు కూడా మనని బట్టి దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇద్దరికి నీవెప్పటికీ నీ దాసుడిగా ఉండటానికి ఉండొద్దు, దాసురాలుగా ఉండటానికి నీవు ఆలోచన చేయొద్దు. మనకి ఈ 10 మంది కన్యకల గురించి అందరికీ తెలుసు కదా పుల్లారా, చాలా స్పష్టంగా 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు. అందులో ఒక మాట నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలోనే ఆ మాటను మనం చదువుదాం. 25వ అధ్యాయము, 25వ అధ్యాయంలో వారిని బట్టి రాయబడుతున్నటువంటి మాట, 5 బుద్ధి లేని వారని, 5 బుద్ధి గల వారని లేఖనంలో చాలా స్పష్టంగా ముందుగానే తెలియపరిచారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని రాలా. బుద్ధి గలవారు చక్కగా నూనెని కూడా తీసుకొచ్చారు, చక్కగా తీసుకొచ్చేశారు కదా పిల్లరా. పెండ్లి కుమారుడు ఏం చేశాడంటే ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ కూడా నిద్రపోయారు. రావటం ఆలస్యమైంది, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కునికి నిద్రించారు. అయితే అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనక రండి అనే కేక వినబడినప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరుచుకున్నారు. ఏం చేశారంట? చక్కబరుచుకున్నారు. బుద్ధి లేని వారి దివిటీలు ఏమైపోతా ఉన్నాయి? ఆరిపోతా ఉన్నాయి. మరి బుద్ధి కలిగినటువంటి వారి యొక్క దివిటీలు ఎలాగున్నాయి? వెలుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా సిద్ధమయ్యారు, వారందరూ కూడా ప్రయాణమయ్యారు, వారందరూ కూడా ఆయన ఎదుర్కోవటానికి రెడీగా ఉండిపోయారు. అయితే 5 మాత్రమేమో ఇచ్చిన మాట మీద నిలబడ్డారు, ఇచ్చిన తీర్మానం మీద నిలబడ్డారు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ సంఘటన వచ్చినా, ఏ విధమైన వచ్చినా వారు ఆ మాట మీద నిలబడ్డారు. 5 మాట ఇచ్చారు, మాట ఇవ్వలేదని చెప్పట్ల, మాట ఏం చేశారంట? మిగతా 5 వాళ్ళు కూడా మాట స్ట్రాంగ్గా ఇచ్చారు, అలాగే సిద్ధపడుతూ ఉన్నారు. కానీ అక్కడ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది అని చూసాం కదా మనం, కదా పిల్లరా. అర్ధరాత్రి వేళ వచ్చారని చూసాం కదా. ఇక్కడ కూడా మాట ఇచ్చినటువంటి 5 యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడ ఆలస్యం అవటాన్ని బట్టి వారి ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక ఆత్మీయ భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారు ఆ మాటను మెల్లిగా మర్చిపోవటం ప్రారంభము చేశారు. మిగతా 5 ఆలస్యమైనా లేదు, నేను మాట ఇచ్చాను, ఆమేన్, నేను మాట ఇచ్చాను, కరెక్ట్గా ఉంటానని, స్ట్రాంగ్గా ఉంటానని, మంచిగా ఉంటానని, ఆయన మాటే వింటానని వారు మాట ఇచ్చారు. అదే మాటలు ఎన్ని కష్టాలు వచ్చినా నడిచారు. వీరు కూడా మాట ఇచ్చారు, కానీ ఆలస్యమైంది కదా. అంటే ఈ భక్తి జీవితంలో రోజు గడిచే కొద్దీ అపవాది మనం ఏం చేస్తాడంటే కిందకు పడేయాలని చూస్తాడు. అది విషయం. రోజు మాసము గడిచే కొద్దీ మనం ఇచ్చినటువంటి మాటను మర్చిపోయేటట్లుగా అపవాది చేస్తాడు. సాతానుడు అలా చేస్తాడు. పిల్లరా, అప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఇచ్చిన మాట మర్చిపోతాం. ఇక మనల్ని మనం ఏమాత్రం కూడా సిద్ధం చేసుకోలేం. నేను మాట ఇచ్చాను అనే మనసులో ప్రతిదినము జ్ఞాపకము ఉంచుకున్న వారు మాత్రమే వారిని వారు సిద్ధం చేసుకుంటారు. అది ఏ పరిస్థితి అయినా, ఏ సంఘటన అయినా. ఎందుకంటే వారి హృదయంలో భయం ఉంది. యెహోషువ గారు ఏమన్నారు? భయభక్తులు గలవారై నిష్కపటముగాను యథార్థముగాను సత్యముగాను నువ్వేం చేయాలంట? ఆయనను సేవించాలన్నాడు. భయభక్తులు, యథార్థత, నిష్కపటముగా ఆయనను మనం ఏం చేయాలంటే సేవించాలి. ఏం చేయాలండి? సేవించాలి. ఆ మాటను ఆ 5 మర్చిపోయారు. సమయం వచ్చేసింది. వారు వీరిని అడిగారు, మాకు కూడా కొంచెం ఇవ్వంటే, ఇది మాకు సరిపోతుంది, చాలదేవు, నువ్వు వెళ్ళి తీసుకొని రండి అన్నారు. వెళ్ళొచ్చే లోపే అక్కడ రాయబడుతున్నటువంటి మాట పుల్లరా చూడండి, అక్కడ తలుపు ఏమైందంటే మూయబడింది. తలుపు ఏమైందంట? మూయబడింది, వేయబడింది. వారు వచ్చి తలుపు తీయమని అడగగా ఆయన అన్నాడు, మిమ్ములను నేను ఎరగను, మిమ్ములను నేను ఎరుగను. మాట ఇచ్చింది ఎవరు? వారే కదా. వారు సిద్ధం చేసుకున్నారు కదా. ఆలస్యం అయ్యేసరికి ఏమైంది? అక్కడ వారు ఇచ్చిన మాటను మర్చిపోయారు. వారి ప్రవర్తన ఎలాగో ప్రవర్తించాలో తెలియక మర్చిపోయారు. మర్చిపోవటంగా తెలుసు, అయినా అపవాదికి వారు లొంగిపోయారు. కాబట్టే ఆటోమేటిక్గా వారి భక్తి జీవితంలో వారు పతనమైపోయి దేవునికి దాసుడుగా ఉండకుండా అపవాదికి దాసుడుగా అయిపోయారు. దేవునికి దాసురాలుగా ఉండకుండా అపవాదికి దాసురాలుగా అయిపోయారు. మనం దేవునికిని అపవాదికిని దాసులుగా ఉండలేము. దేవునికిని సిరికిని మనం దాసులుగా ఉండలేము. ఉంటే ఒకరికే ఉంటాం. ఇద్దరికి ఉంటే ఇద్దరిని సాటిస్ఫై చేయలేము. అంతా మరలా అదొక లోకం అన్నమాట. కాబట్టి మన ప్రవర్తన, మన బిహేవియర్, మనం ఏమి నిబంధన చేసాము, ఏ మాట ఇచ్చాము, నీ మాట వింటానన్నావు, తర్వాత ఏమైపోయింది, ఆ జీవితం ఏమైంది, ఆ భక్తి ఏమైపోయింది, ఆ మాట ఏమైపోయింది, ఆ విధానం ఏమైపోయిందో ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలండి. భయభక్తులు కలిగి జీవించాలండి. భయభక్తులు కలిగి నడవాలి పుల్లరా. నిష్కపటముగా, యథార్థులుగా, సత్యముగా. లోకములో పోకడల్ని మీరు పాటించి, మీరు గలిబిలయ్యి, మీరు భయపడి, మీరేదో ఆందోళన పడి, గ్రామాన్ని ఆందోళన చేసి మీరు ఆందోళన పడద్దు, మీరు గ్రామాన్ని ఆందోళన చేయొద్దు. ఆయన ఆజ్ఞ లేనిదే తలలో వెంటికని రాలిద్దా? మరి రాలిద్దా? మనోళ్ళు మాత్రం రాల్చేస్తారు. అట్ట అయిపోయిందండి పరిస్థితి. కాబట్టి అన్నీ ఏం జరిగినా ఆయన చిత్తం లేనిదే జరగదు. మీరు ప్రతిదానికి భయపడవద్దు, ఆందోళన పడవద్దు. నువ్వు ఇచ్చిన మాట ఏందో, నీ భక్తి జీవితం ఏందో దాన్నే చూసుకోవాలి తప్ప, మన ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితి ఏంటో దాన్నే చూసుకోవాలి తప్ప వేరే ఏమి ఆలోచన పెట్టుకోవద్దు. ఏ భయాలు పెట్టుకోవద్దు, అపోహలు పెట్టుకోవద్దు. నీ భక్తి జీవితమే నీకు ప్రాముఖ్యం. నీ కుటుంబం అంతా యెహోవాను సేవించుటయే నీకు ప్రాముఖ్యం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏదైనా నేను మా కుటుంబం ఏం చేస్తాం? చెప్పండి, నేను అందరూ స్వరమే చెప్పండి. యెహోవాను ఏమైనా ఏ పరిస్థితి వచ్చినా, యెహోషువ గారికి మనకంటే చాలా గొప్ప పరిస్థితులు వచ్చాయి.
అయినా ఆయనేమన్నా పక్కకి తొలగాడా? తొలగల. ఆమేన్. అదే భయము, భక్తి, అదే యథార్థత, అదే సత్యము, అదే నిష్కపటముగా వారందరూ కలిసి దేవుని స్తుతించారు. మీరు కూడా మా ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని చూడండి తప్ప ఈ లోక మర్యాదలు అవన్నీ మనకు అనవసరం అండి. భక్తి జీవితమే ప్రాముఖ్యం, భక్తి జీవితమే ప్రాధాన్యం. ఆత్మీయ స్థితిలో ఎదగటమే మన వెలుగు ఎదుటి వారికి కనబడుతూ వారు దేవుని మహిమపరచడమే ప్రాధాన్యం. ఇక్కడ మన వెలుగు ఎదుటి వారికి కనబడితే వారు ఏం చేస్తారు? దేవుణ్ణి, అది ప్రాధాన్యత. ఆ వెలుగు కనపడనీయకుండా చీకటి పరిస్థితులు అపవాది రప్పిస్తారు ఇద్దరికి దాసులుగా చేయాలని. అప్పుడు మనకు అర్థమైపోయింది మనం నిజంగా ఒకరికే దాసులుగా ఉన్నామా, ఇద్దరికి దాసులుగా అవుతున్నామని క్లియర్గా అర్థమైపోయిందండి. ఎందుకంటే ప్రతి వారికి వారి వారి సొంత మనస్సాక్షి ఉన్నది. ఆ మనస్సాక్షి మన మీద నింద వేసిద్ది. మన మీద నింద వేసిద్దా వేదా? గద్దిచ్చిద్ది మనల్ని. ఒరే నిజమేరా, నేను దేవునికి దాసులుగా ఉండాల్సింది పక్క తప్పిపోయాను, డీవియేట్ అయిపోయాను అని మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసింది, నింద వేసింది. ఎవరో వేయాల్సిన అవసరం, మన మనస్సాక్షి వేసిద్ది. కాబట్టి జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. మనం ఒకరికే దాసులుగా ఉండాలి, ఒకరినే సేవించాలి, ఒక పద్ధతిలోనే వెళ్ళండి, ఒక క్రమములోనే వెళ్ళండి. ఏది పడితే నమ్మి గలిబిలైపోవద్దు. ఒక పద్ధతి, క్రమము, వాటన్నిటిలో నడుస్తూ మీరు మీ కుటుంబాలతో, మనము మన కుటుంబాలతో దేవదేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మన క్రియలన్నీ కూడా వెలుగుగా అనేక మందికి కనబరుచుకుంటూ వారు కూడా మన ద్వారా దేవుణ్ణి స్తుతించేటట్లుగా మన దివిటీలను వెలిగిస్తూ పరిస్థితులు ఏమొచ్చినా ఆలస్యం అవుతుందని కృంగిపోకుండా, నిరాశలో ఉండిపోకుండా, వేదన బాధను బట్టి కృంగిపోకుండా మనము దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతూ మనము మంచి క్రియలలో కొనసాగుతూ మన క్రియల ద్వారా అనేక మందిని దేవుని మహిమ పరిచేటట్లుగా మనం ఉండాలని ప్రభు నామం పేరిటి మాటలు ప్రకటిస్తున్నాను. దేవదేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆయనను సేవిస్తామని తీర్మానం ఇచ్చిన మనము, ఆయనను మాత్రమే గణపరుస్తానని తీర్మానం చేసిన మనము, మాట ఇచ్చిన మనము, అయ్యా మీ మాటే మేము వింటామని మాట ఇచ్చినటువంటి మనం అందరం కూడా తప్పిపోయిన వారిగా అవుతున్నామా? త్రోవ తప్పిన వారిగా అయిపోతున్నామా? వెలుగుపోయి చీకటి వస్తుందా? ఇప్పటివరకు సిద్ధపాటులో ఉండి ఆలస్యం అవుతుందని సిద్ధపాటు లేకుండా కునికి నిద్రిస్తున్నావా? నీ పవిత్రతను కాపాడుకుంటలేదా? భక్తి జీవితాన్ని కాపాడుకోవట్లేదా? అపవిత్రతతో ఉంటూ పవిత్రతను కాపాడుకోలేకపోతున్నావా? ఒక్కసారి ఆలోచించే పవిత్రులుగా ఉండాలని, ఆయనకు మాత్రమే దాసులుగా ఉండాలని, ఆయన స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, మేలుతో నింపబడేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆశిస్తూ ఉన్నాడు పుల్లారా. అట్టి మంచి భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో మనం నడిచే కృప, అటు అనుభవాలు, లోకాశలకు లొంగిపోకుండా, లోక మర్యాదలు, పద్ధతులకు లొంగిపోకుండా జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అటు అనుభవాలతో మనము బలపరచబడాలి, దేవుని యొక్క మార్గంలో నడిపించబడాలి.